బ్రేకింగ్ న్యూస్ ఇవాళ మహబూబాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత వెన్నం శ్రీకాంత్ రెడ్డిల తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డికి నివాళులర్పించనున్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు వెళ్లనున్నారు. వెన్నం కుటుంబాన్ని పరామర్శించి మధ్యాహ్నం 3 గంటలకు రెడ్యాల నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:30 దేవాదల ప్రాజెక్టుకు చేరుకుంటారు. దేవాదల ప్రాజెక్టు సందర్శించి అక్కడే ఇంజనీర్లతో సమీక్ష నిర్వహిస్తారు సీఎం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రైట్ యశ్వంత్, ఈ రోజు సీఎం షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఇటు బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మరణంతో ఆయన పరామర్శించడానికి కూడా వెళ్ళబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఎస్ వినాయన జిల్లాలోని రెడ్యాల గ్రామంలో ఈ నెల 11వ తేదీన వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతి చెందారు. మృతి చెందిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుండి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీతో పాటు పుర ప్రముఖులంతా కూడా వారి కుమారులైనటువంటి టీపీసీసీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సంవిధాన కమిటీ సభ్యులు వెన్నం శ్రీకాంత్ రెడ్డితో పాటు బిగ్ టీవీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ వెన్నే విజయన్ కూడా చాలా మంది కూడా ఇప్పటికీ పరామర్శించారు. దీంతో పాటుగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత కూడా ఈ వెన్నం సోదరులను కూడా పరామర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా పరామర్శించారు. వీటన్నిటి క్రమంలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు రానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శబరీష్ తో పాటు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కూడా ఇక్కడ రెడ్యాల గ్రామంలోనే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. సీఎం తో పాటు సుమారుగా 8 మంది మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు కూడా రానున్నారు. దీంతో సీఎం మధ్యాహ్నం 3 గంటలకు రెడ్యాల చేరుకున్న తర్వాత వెన్నం సోదరులైనటువంటి శ్రీకాంత్ రెడ్డితో పాటు వెన్నం విజయనం కూడా పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని కూడా వ్యక్తం చేయనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి జరిగాయి. వినాయన. Right, Ashwin. Thanks for the details.